హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పావనీస్ కిచెన్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారాన్ని చేదు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీనికోసం ఒక 1/2 కేజీ కాకరకాయలు తీసుకోవాలి. ఈ శుభ్రంగా కడిగిన తర్వాత దీన్ని సన్నగా రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కాకరకాయ కారం అందరికీ నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో చేదు ఏమీ ఉండదు, చక్కగా అందరూ తినచ్చు. ఇలా సన్నగా రౌండ్గా అంతా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కాకరకాయ ముక్కలన్నిటినీ వేసి మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు మాడిపోకుండా చూసుకోవాలి, లేదంటే ఈ కారం టేస్ట్ మారిపోతుంది. ఇలా కొంచెం క్రిస్పీగా ఎర్రగా అయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఎక్స్ట్రా టేస్ట్ కోసం అదే ఆయిల్లో ఒక 1/2 కప్పు పల్లీలను కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేరుశనగపప్పు ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేయొచ్చు, కానీ ఇది అన్నంలో కలిపి తినేటప్పుడు పంటి కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకును కూడా తీసుకొని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకును కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించిన కాకరకాయ ముక్కలను దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా రెబ్బలుగా వలుచుకొని వేసుకోవాలి. నాకు కొంచెం వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టం కాబట్టి నేను ఎక్కువగా యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం చిన్న చిన్న కాకరకాయ ముక్కలు కూడా నోటికి తగులుతూ ఉంటే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న కారాన్నంతా ఇలా ప్లేట్లో వేసుకొని మొత్తం చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇలా దంచిన జీలకర్ర పొడిని యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే మీరు గ్రైండ్ చేసేటప్పుడే జీలకర్రను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ జీలకర్ర పొడి వల్ల మంచి సువాసన వస్తుంది కారానికి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు పల్లీలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ కరివేపాకుని చేత్తో క్రష్ చేస్తూ కారంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారపొడి రెడీ అయింది. ఇది మనకి నెల రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవటానికి బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్